సభ్యునిగా 14వసారి ఎన్నికైన తాటిపాముల వెంకట్రాములు. భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఇటీవల మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో నిర్వహించిన సందర్భంగా వరంగల్కు చెందిన తాటిపాముల వెంకట్రాములు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యునిగా 14వసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావటం పట్ల పలువురు పార్టీ ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలియజేశారు. విద్యార్థి దశలోనే 1970లో సిపిఐలో చేరిన వెంకట్రాములు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్, అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా రాష్ట్ర బాధ్యతలు, సిపిఐ వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా 3 పర్యాయాలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా 7 పర్యాయాలు బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించి ప్రజా సమస్యలపై, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అనేక పోరాటాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. ప్రస్తుతం భారతీయ ఖేద్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులుగా, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షునిగా, చేతి వృత్తిదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా పలు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 1982లో ఖమ్మంలో జరిగిన మహాసభలో మొదటిసారిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యునిగా ఎన్నికై ఉమ్మడి రాష్ట్రంలో 10 సార్లు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 సార్లు రాష్ట్ర సమితి సభ్యులుగా ఎన్నిక కావటం, గత 43 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలంగా రాష్ట్ర సమితి సభ్యులుగా కొనసాగుతుండటం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో రాష్ట్ర సమితికి ఎన్నుకున్న రాష్ట్ర మహాసభ ప్రతినిధులకు, నాయకత్వానికి వెంకట్రాములు కృతజ్ఞతలు తెలిపి ప్రజా సమస్యలపై అంకిత భావంతో, దీక్షతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.